హాయ్ అండి అందరికీ కూడా. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠ్యాంశం 6వ తరగతి తెలుగు 5వ పాఠ్యాంశం మన మహనీయులు అనే పాఠ్యాంశం అండి. ఈ పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? దేశభక్తి. మన మహనీయులు పాఠ్యాంశము ఏ ప్రక్రియకు చెందినది? వ్యాసము. మన మహనీయులు పాఠ్యాంశం ఎవరెవరి గురించి చర్చిస్తుంది? అమరజీవి పొట్టి శ్రీరాములు, పింగళి వెంకయ్య, పైడిమర్రి వెంకట సుబ్బారావు, సుందరకవి శంకరంబాడి సుందరాచారి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్గా శ్రీరాములు గారి జననం ఎప్పుడు? 16/3/1901 మద్రాసులో. శ్రీరాములు గారి జననం ఎక్కడ? మద్రాసులో. శ్రీరాములు గారి పూర్వీకులు ఏ ప్రాంతీయులు? నెల్లూరు జిల్లా, కనిగిరి, ప్రస్తుతం ప్రకాశం జిల్లా. శ్రీరాములు గారు ఎందులో పనిచేసేవారు? ఎక్కడ? బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్గా పనిచేసేవారు. శ్రీరాములు గారి తల్లిదండ్రులు ఎవరు? తండ్రి గురవయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. శ్రీరాములు గారి విద్యాభ్యాసం ఎక్కడ? మద్రాసు, బొంబాయి నగరాలలో జరిగినది. శ్రీరాములు ఎవరిని వివాహం చేసుకున్నారు? మేనమామ కుమార్తె సీతమ్మను వివాహం చేసుకున్నారు. ఎవరి బోధనలకు శ్రీరాములు ఆకర్షితులయ్యారు? గాంధీజీ బోధనలకు. గాంధీజీతో పాటు ఎక్కడ సత్యాగ్రహంలో పాల్గొన్నారు? ఎన్నాళ్ళు జైలు శిక్ష అనుభవించారు? రాజ్కోట్లో సత్యాగ్రహంలో పాల్గొన్నారు. 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు. శ్రీరాములు గారు చేసిన సాంఘిక సేవా కార్యక్రమాలు ఏవి? ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధ ప్రచారం, నిమ్న జాతులకు దేవాలయ ప్రవేశం. శ్రీరాములు గారు దేనికోసం కృషి చేశారు? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం కృషి చేశారు. ఆంధ్ర రాష్ట్రం ఏ రాష్ట్రంతో కలిసి ఉండేది? తమిళ రాష్ట్రంతో ఆంధ్ర రాష్ట్రం కలిసి ఒకే రాష్ట్రంగా ఉండేది. అంటే తమిళ రాష్ట్రంతో కలిసి ఉండేది. శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష ఎప్పుడు ప్రారంభించారు? ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రకటించే వరకు కూడా నా దీక్ష ఆమరణాంతం కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. అది ఎప్పుడు ప్రారంభించారంటే 1952 ఆదివారం రోజున ప్రారంభించారు. గుర్తుపెట్టుకోండి, 1952లోనే అక్టోబర్ 19న ఆదివారం రోజున ప్రారంభించారు. శ్రీరాములు గారి మరణం ఎప్పుడు? చూడండి, అక్టోబర్ 19న ప్రారంభించారు. ఆయన మరణం డిసెంబరు 15వ తేదీ వరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆ రోజు రాత్రి 11:30 మరణించారు. శ్రీరాములు గారి మరణానంతరం ఆంధ్ర ప్రాంతమంతా ఆందోళనలు ఎన్ని రోజులు జరిగాయి? అంటే ఆయన చేసిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేవారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కదండి, ఆయన పోరాటం చేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వచ్చే వరకు కూడా మేము ఆందోళనలు ఆప్ చేయమని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆందోళనలు చేపడతారు. ఎన్ని రోజులంటే 3 రోజుల పాటు. ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నాం అని ఎవరు ప్రకటించారు? నెహ్రూ ప్రకటించారు. ఆంధ్ర రాష్ట్రము ఎప్పుడు అవతరించింది? దాని రాజధాని ఏంటి? ఆంధ్ర రాష్ట్రము 1 అక్టోబరు 1953న అవతరించింది. అక్టోబర్ 1న అవతరించింది. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటైంది. ఓకేనండి. నెక్స్ట్ మనం జెండా వెంకయ్య, ఆయన్నే మనం పింగళి వెంకయ్య అని కూడా అంటాం కదండి. ఆయన జాతీయ జెండా రూపశిల్పి. ఈయన గారి గురించి చూసుకుందాం. జాతీయ జెండా గురించిన పాట ఎవరిది? రివ్వు రివ్వున సాగిపోవు రంగురంగుల జెండా అని పాట ఏది అంటే రివ్వు రివ్వున సాగిపోవు రంగురంగుల జెండా అనేది ఈయన యొక్క పాట. జాతీయ జెండా లేదా జాతీయ పతాకం దేనికి చిహ్నం? జాతి యొక్క ఆత్మాభిమానానికి, దేశ సార్వభౌమాధికారానికి చిహ్నము. చూడండి, జాతీయ పతాకం అంట జాతి యొక్క ఆత్మాభిమానానికి మరియు దేశ సార్వభౌమాధికారానికి చిహ్నమంట. నెక్స్ట్, పింగళి వెంకయ్య ఏ పేరుతో ప్రసిద్ధుడు? పింగళి వెంకయ్య
ఇక్కడ జెండా వెంకయ్య అండి, పింగళ వెంకయ్య అని మళ్ళీ రాసేసాను, చూసుకోలేదు. జెండా వెంకయ్యగా ప్రసిద్ధులు, మనం హెడ్డింగ్లో మెన్షన్ చేశాను పింగళ వెంకయ్య, జెండా వెంకయ్య అని. ఇక్కడ చూడండి, సారీ, జెండా వెంకయ్య, పింగళ వెంకయ్య అని మెన్షన్ చేశాను. అదే బిట్ మనకి ఇక్కడ రిపీట్ అయ్యింది. ఇక్కడ మూడవ బిట్టే, ఇక్కడ చూసుకోండి. పింగళ వెంకయ్య ఏ పేరుతో ప్రసిద్ధుడు అంటే జెండా వెంకయ్య. నెక్స్ట్, పింగళ వెంకయ్య గారి జననము 1878 అక్టోబర్ 2వ తేదీన కృష్ణా జిల్లాలోని బట్ల పెనుమర్రులో ఆయన జన్మించారు. నెక్స్ట్, వెంకయ్య గారు ఏ వయసులో సైన్యంలో చేరారు? 19 ఏళ్ల వయసులో సైన్యంలో చేరారు. పింగళ వెంకయ్య గారు హాజరైన కాంగ్రెస్ మహాసభ ఎక్కడ జరిగింది? 1906 సంవత్సరంలో కలకత్తాలో జరిగింది. పింగళి వెంకయ్య గారికి ఎవరితో పరిచయం ఏర్పడింది? గాంధీజీ గారితో పరిచయం అనేది ఏర్పడింది. ఏ అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ గారు వెంకయ్యను జాతీయ పతాకం చిత్రించి ఇవ్వమని అడిగారు? 1921 సంవత్సరంలో విజయవాడలో జరిగినటువంటి జాతీయ సమావేశంలో అలా జాతీయ పతాకాన్ని చిత్రించి ఇవ్వమని అడిగారు. జెండాలో రంగుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి? కాషాయం త్యాగానికి, దేశభక్తికి, తెలుపు శాంతికి, ఆకుపచ్చ సమృద్ధికి మరియు నమ్మకానికి ప్రత్యేకతలు. నెక్స్ట్, పతాకం మధ్యలో మొదటిగా ఏమి ఉండేది? రాట్నం ఉండేది. దీని తర్వాత రాట్నంకి బదులుగా అశోక చక్రం అనేది ఏర్పాటు చేశారు. పింగళి వెంకయ్య గారి మరణం ఎప్పుడు? 4/7/1963. జాతీయ పతాకం ఎలా ఉంటుంది? ప్రతి భారతీయుని గుండె ఉప్పొంగేలా, జాతి గర్వంగా తలెత్తుకునేలా, ఆచంద్ర తారార్కం రెపరెపలాడేలా ఉంటుంది. నెక్స్ట్ వన్, మనం జాతీయ ప్రతిజ్ఞ నిర్మాత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి గురించి చూసుకుందాం. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసినది ఎవరు? పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు. ప్రతిజ్ఞ అనేది భారతీయులలో ఎటువంటి భావాలను కలుగజేస్తుంది? అచంచలమైన దేశభక్తిని, అంతులేని జాతీయతా భావ చైతన్యాన్ని, ఎనలేని సోదరభావాన్ని కలుగజేస్తుంది. ప్రతిజ్ఞ ఎన్ని భాషలలో ముద్రించబడినది? పాఠ్యపుస్తకాలలో ప్రతిజ్ఞ ఎన్ని భాషల్లో ముద్రించబడిందంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని భారతీయ భాషల పాఠ్యపుస్తకాలలో కూడా ముద్రించబడిందనమాట. నెక్స్ట్, సుబ్బారావు గారికి విద్యార్థులలో ప్రాథమిక విద్య నుంచే దేశభక్తిని కలిగించాలనే భావం ఎప్పుడు కలిగినది? 1962లో భారత్ చైనా యుద్ధం ముగిసిన తర్వాత జాతీయ ప్రతిజ్ఞ యొక్క అవసరాన్ని వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎవరితో చర్చించి తాను రాసిన ప్రతిజ్ఞ యొక్క మొదటి ప్రతిని అందించారు? తెన్నేటి విశ్వనాథం గారితో ఆయన చర్చించి ఈ జాతీయ ప్రతిజ్ఞను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళమని చెప్తారన్నమాట. నెక్స్ట్, జాతీయ ప్రతిజ్ఞగా ఎప్పుడు, ఎక్కడ, ఎవరు స్వీకరించారు? జాతీయ ప్రతిజ్ఞని ఎప్పుడు, ఎక్కడ, ఎవరు స్వీకరించారు అంటే 1964లో బెంగాలులో ప్రముఖ న్యాయ నిపుణుడు అయిన మహమ్మద్ కరీంచాంగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో దానిని తీసుకోవడం జరిగింది. మహమ్మద్ కరీంచాంగ్లా అధ్యక్షతన కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో దాన్ని స్వీకరించడం జరిగింది బెంగుళూరులో 1964వ సంవత్సరంలో. నెక్స్ట్ వన్, సుబ్బారావు గారు రాసిన కథలు ఎవరిని నిరసిస్తూ రాశారు? భూస్వామ్య పద్ధతిలోని వెట్టి చాకిరీని నిరసిస్తూ రాశారు. సుబ్బారావు గారు రాసిన పద్య కావ్యాలు ఏమిటి? దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు. సుబ్బారావు గారు రాసిన నాటకాలు ఏమిటి? గృహస్థ జీవితం, స్త్రీ ధర్మము, తార, శ్రీమతి.
చూడండి, ఇలాంటి వాటిలో మనకి సుబ్బారావు గారు రాసినటువంటి నాటకం కానిదేది అని అడగొచ్చు, ఆయన రాసినటువంటి పద్యకావ్యం కానిదేది అని అడగొచ్చు. అందువలన మనకి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకునేలాగా మనం చదువుకోవాలి. సుబ్బారావు గారు రాసినటువంటి రచనలు ఏమిటి? బాలరామాయణం, వెంకటేశ స్తుతులు. బాలరామాయణం మరియు వెంకటేశ స్తుతులు అనేవి రాయడం జరిగినది. నెక్స్ట్, భావి భారత పౌరులు ప్రథమ కర్తవ్యం ఏమిటి? భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాల విలువలను కాపాడటమే భావి భారత పౌరుల యొక్క ప్రథమ కర్తవ్యం. భారతదేశ వారసత్వ సంపదగా వస్తున్న సంస్కృతి సంప్రదాయ విలువలను కాపాడటం. ఓకేనండి. నెక్స్ట్, జాతీయ ప్రతిజ్ఞ ఎన్ని భాషలలోకి అనువదించబడినది అంటే దేశ భాషలన్నింటిలోనికి కూడా అనువదించబడింది. మనం ఇందాక చెప్పుకున్నది ఏంటంటే అన్ని భాషల యొక్క పాఠ్యపుస్తకాలలో కూడా రచించబడింది. అలాగే అన్ని భాషలలో కూడా రచించబడింది. ఓకేనండి. అన్ని భాషల యొక్క పాఠ్యపుస్తకాలలో కూడా ముద్రించబడింది. అలాగే అన్ని భాషలన్నింటిలోకి కూడా అనువదించబడింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ పాఠ్యాంశానికి సంబంధించి గ్రామర్ పార్ట్ అయితే ఏమీ లేదు, ఓన్లీ ఇది మాత్రమే ఉంది. పాఠ్యాంశాలు మాత్రమే, బిట్లు మాత్రమే ఇవ్వబడ్డాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హాయ్ అండి అందరికీ. నేను మీ ఈశ్వరి కాంపిటేటివ్ అకాడమీ, మీ ఈశ్వరీనండి. ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చాను అంటే, మీకు తెలుగు పాఠ్యపుస్తకం అనేటప్పుడు నేను కొన్ని పెట్టిన వీడియోస్లో మీరు కొన్ని స్కిప్ చేసి చూస్తున్నారంటే మీకు ఆల్రెడీ తెలుసు ఆ బిట్లు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కానీ నేను ఈరోజు ఎందుకు ముందుకు వచ్చి చెప్తున్నానంటే, పూర్ స్టూడెంట్స్ అండ్ యావరేజ్ స్టూడెంట్స్ కోసం కొన్ని విషయాలంటే నేను చెప్పదలుచుకున్నానండి. అవి ఏంటంటే, మేము 2018 డిఎస్సికి చదివేటప్పుడు చాలా డీప్గా చదివామండి. ఎవ్రీ బిట్ కూడా, ఏ ఒక్క బిట్ కూడా మిస్ అవ్వకుండా చదివాము. అప్పుడు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామంటే, ఒక్క బిట్ కూడా ఏ ఒక్క మోడల్ పేపర్ చూసినా కానీ ఈ బిట్ మాకు తెలుసు, ఈ బిట్ మేము చేయగలం అనే ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది. సో మేము అంత డీప్గా చదివాము, తెలుగుని అంత కూలంకుషంగా చదివాము అనే ఉద్దేశం. తెలుగనే కాదు, నేను నా నోట్బుక్స్ అనేవి చూపిస్తాను ఓల్డ్ కూడా ఒక వీడియోలో, చిన్న వీడియోలో నేను నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఎలా ప్రిపేర్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి మీకు నేను చూపిస్తాను. లాస్ట్ ఇయర్ వీడియో కూడా చూపిస్తానండి. అయితే మనం ఇక్కడ తెలుగు ప్రిపేర్ అయ్యేటప్పుడు తెలుగు పాఠ్యాంశాన్ని ఏదో నామమాత్రంగా చదివేస్తే అవ్వదండి. బిట్లు కూడా నేనెంతో కష్టపడి రాసిన బిట్లు అయినా సరే మీరు చూడడానికి కొంచెం నార్మల్గా చూస్తున్నారు, నాకేం ప్రాబ్లం లేదండి. కాకపోతే టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ఎలా ఉండాలంటే, అసలు ఆ పాఠ్యాంశం అనేది ఎందుకు ఇవ్వబడింది, ఫస్ట్ వన్ ఆ పాఠ్యాంశంలో దేనితో స్టార్ట్ అయ్యింది, దాని తర్వాత ఏమిచ్చారు, నెక్స్ట్ ఏమిచ్చారు, ఆ పాఠ్యాంశమే ఎందుకు ఇవ్వబడింది, ఆ పాఠ్యాంశం మధ్య ఎవరెవరి మధ్య సంభాషణ జరిగింది, ఆ పాఠ్యాంశంలో ఎలాంటి పదాలని వాడడం జరిగింది, ఆ పాఠ్యాంశం అనేది ఆత్మకథకి సంబంధించిందా, నెక్స్ట్ కావ్యమా, గేయమా. ఆత్మకథకి సంబంధించింది అయితే తనకు తానుగా రచయిత తన గురించి తానే చెప్పుకున్నట్లుగా ఉంటుంది. అందులో యాత్రా రచన అయినా కానీ తన గురించి తానే చెప్పుకున్నట్లుగా ఉంటుంది. అంటే అలాంటివి చదివేటప్పుడు తనలో లీనమైపోవాలి, తనే మనమా అన్నట్లుగా చదవాలి. ఆ పాఠ్యాంశాన్ని చదివి ఎవ్రీ బిట్ని కూడా మనం ఒక్క బిట్ని కూడా పాడవకుండా చదవాలి. అయితే టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఎలా చదవాలంటే, 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా చదవాలండి. పాఠంలో అయితే ఒకసారి మనం చదువుతాం, ఓకే ఈ పాఠం అయిపోయింది, ఈ పాఠం నుంచి ఇంకా ఏమీ బిట్లు రావేమో, ఆ పాఠం పూర్తిగా చదివేశాను అని అనుకుంటామండి. నెక్స్ట్ మనం ప్రాక్టీస్ పేపర్స్ కానీ చూసినా లేదు ఎక్కడైనా బిట్ పేపర్స్ అనేది చేద్దాం అనుకునేసరికి ఎలా ఉంటుందంటే, ఈ బిట్ నేను ఆల్రెడీ టెక్స్ట్ బుక్ చదివాను కానీ బిట్ అనేది ఎక్కడుందో నాకు తెలియలేదే, అరే నేను ఈ బిట్ని ఎలా మిస్ అయ్యాను అని చెప్పేసి మనం అనుకుంటాం. సో మనం చదివేటప్పుడే మనం కూలంకషంగా చదవాలి. ఎలా చదవాలి, అసలు అభ్యసన ఫలితాలు అనేవి ఎన్ని ఫలితాలను సాధించడానికి ఈ టెక్స్ట్ బుక్లు అనేవి తయారు చేయడం జరిగినది. ఈ అభ్యసన ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి, అవి ఏమిటి,
అసలు ఒక్కొక్క మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రతి ఒక్క దానికి కూడా రీజన్ ఉంటుందండి. అది ఇచ్చారు అంటే అది ఏ అభ్యసన ఫలితాన్ని సాధించడం కోసం ఇచ్చారు, దానివల్ల విద్యార్థులకు ఉపయోగం ఏంటి, విద్యార్థులు సాధించిన సామర్థ్యాలు ఏంటి, విద్యార్థులు నేర్చుకునేటటువంటి విలువలేంటి, నైతిక విలువలేంటి, వాళ్ళు ఎక్కడ ఎలా వాడాలి, ఎక్కడ ఎలా దాన్ని అప్లై చేస్తారు, నెక్స్ట్ అది చేసేటప్పుడు విద్యార్థులు సొంతంగా చేయగలరా లేదా, వాళ్ళకి జీవితకాలంలో ఉపయోగపడతాయా లేదా, అంటే అంత అనుభవంతో అన్ని రకాలుగా ఆలోచించి ఈ టెక్స్ట్ బుక్లు అనేవి తయారు చేయడం జరిగిందండి. సో అందువలన మనం టెక్స్ట్ బుక్లో ఉండే లెసన్స్ని అంత ఈజీగా చదివేసి ఏమీ లేదులే అన్నట్లుగా మనం వదిలేస్తే ఆ టెక్స్ట్ బుక్లో మనకి ఎలా అర్థమవుతుందండి చదివేటప్పుడు. సో మనం ముందుగానే టెక్స్ట్ బుక్ చదివేటప్పుడే మనకి అభ్యసన ఫలితాలు అంటే ఏంటో తెలియాలి. అసలు ఆ అభ్యసన ఫలితాలు అంటే ఏమిటి, అభ్యసన ఫలితాలు అనేవి సాధించడానికి అసలు విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలు సాధించడానికి ఇచ్చేటటువంటి మనకి పాఠ్యపుస్తకంలో రూపొందించినటువంటి అంశాలు ఏమిటి అని చెప్పేసి మనం ప్రతి ఒక్కటి కూడా కూలంకుషంగా తెలుసుకోవాలి. నెక్స్ట్ టెట్కి చదివే వాళ్ళు మాత్రం 8th వరకు చదివితే సరిపోతుందండి. 9th 10th మాత్రం అంత ఎక్కువగా అయితే ఇవ్వరు. టెట్ ముందు క్వాలిఫై అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం 8th వరకు ముందుగా చదవండి. నెక్స్ట్ 9th 10th 1-2 బిట్లు వస్తాయి. మీరు టెట్ పాస్ అవ్వాలి అనుకుని స్కోరింగ్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం 9th 10thని కొంచెం పక్కన పెట్టి 8th వరకు మాత్రం చాలా డీప్గా చదవాల్సి ఉంటుందండి. ప్రతిదీ కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకుందాము. మనకి ఇక్కడ